హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ ఈరోజు వీడియోలో వచ్చేసి 2 రకాల డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని చూపించబోతున్నానండి. ఒకటి వచ్చేసి వైట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, రెండోది వచ్చేసి రెడ్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా వైట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని తయారు చేసుకోవడం కోసము వైట్ డ్రాగన్ ఫ్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు మీ క్వాంటిటీని బట్టి ఫ్రూట్ని తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని కట్ చేసుకున్న వైట్ డ్రాగన్ ఫ్రూట్ని మొత్తం వేసేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ని తినడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అందుకే తప్పకుండా ఫ్రూట్ని తినండి. డైరెక్ట్గా తినలేని, ఇష్టపడలేని వాళ్ళు ఇలా జ్యూస్లా చేసుకొని తాగొచ్చండి. ఇలా కట్ చేసుకున్న డ్రాగన్ పీసెస్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని 1 కప్పు పాలను వేసుకోండి. కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను వేసుకున్నాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కండెన్స్ మిల్క్ని వేసుకోండి. కండెన్స్ మిల్క్ వేసుకోవడం వల్ల జ్యూస్ అనేది మరింత టేస్టీగా అవుతుందండి. చాలా అంటే చాలా రుచిగా అయితే ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల దాకా చక్కెరని కూడా వేసుకోండి. కండెన్స్ మిల్క్లో కూడా షుగర్ అనేది ఉంటుందండి, కాబట్టి చూసి వేసుకోండి షుగర్ని. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇలా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు మూతను తీసేసి చూడండి, ఇలా మెత్తగా స్మూత్గా అయ్యేంత వరకు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, వైట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుందండి. పైనుండి గార్నిషింగ్ కోసము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ముక్కల్ని వేసుకోండి. అలాగే పిస్తాని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పైనుండి గార్నిషింగ్ చేసుకోండి. అంతే, వైట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెడ్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా రెడ్ డ్రాగన్ ఫ్రూట్ని తీసుకుందాము. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా పీసెస్లా కట్ చేసుకోండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ని కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. జస్ట్ ఇలా ఘాట్లు పెట్టేసి స్కిన్ ఇలా పైకి లేపగానే నీట్గా వచ్చేస్తుందండి ఫ్రూట్ అనేది. ఇలా కట్ చేసుకున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ పీసెస్ని మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు పాలను వేసుకోండి. ఇందులోకి 3 ఖర్జూరం కూడా పీసెస్ లాగా చేసేసి వేసుకోండి. లోపల ఉండే సీడ్స్ని తీసేయండి. మీరు ఖర్జూరం ప్లేస్లో కావాలనుకుంటే తాటి బెల్లాన్నైనా సరే, లేదా చక్కెరనైనా కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా కండెన్స్ మిల్క్ని వేసుకోండి. కండెన్స్ మిల్క్ పూర్తి ఆప్షన్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇందులోకి 1 ఇలాచీని వేసేసుకొని ఇప్పుడు బాగా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ని తీసుకొని 1 సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెడ్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అయిపోతుందండి. సేమ్ పై నుండి గార్నిషింగ్ కోసము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పుల్ని వేసుకోండి. అలాగే పిస్తా పలుకులను కూడా వేసుకోండి. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో చిన్నగా కట్ చేసుకొని పైనుండి ఇలా గార్నిషింగ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన వైట్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అలాగే రెడ్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ రెడీ అండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.